నమస్కారం. రేపు కొడంగల్ నియోజకవర్గంలో పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మార్నింగ్ 6 గంటలకు దౌలతాబాద్ మండల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫార్మాకు వ్యతిరేకంగా మన దౌలతాబాద్ మండల పక్షంలో భారీగా తరలిపోవాలని మన కొడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆశీస్సుల మేరకు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, సబితమ్మ గారు, ఎమ్మెల్సీ నయన్ కుమార్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు. కాబట్టి మన దౌలతాబాద్ మండల్లో 33 గ్రామ పంచాయతీలో పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ మండల పెద్ద నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఫార్మాన్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న 4-5 గ్రామాలు లక్కచెర్ల కావచ్చు, పోలేపల్లి కావచ్చు, అక్కింపేట కావచ్చు, దుద్యాల మండలం వరకు పాదయాత్ర చేస్తూ ఆ ఫార్మా వద్దు, మంచి కంపెనీ తీసుకురావాలని సీఎంకి ఒక నినాదం విధంగా తీసుకుపోవాలని ఈరోజు దౌలతాబాద్ మండల పక్షాన అందరం పెద్ద ఎత్తున తరలిపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మేము సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి విన్నపిస్తున్నాం. 5 మండలాల్లో మా దౌలతాబాద్ మండలం పూర వెనుకబడి ఉన్నది. దౌలతాబాద్ మండల్లో ఉన్న జూనియర్ కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. మేము ఇక్కడున్న మా పెద్దలు వైస్ ఎంపీపీ మైపల్ రెడ్డి అన్న కావచ్చు, సర్పంచ్ శిరీష రమేష్ కావచ్చు, మాజీ జడ్పీటీసీ పకిరప్పన్న కావచ్చు, మన అన్న భీములన్న కావచ్చు, సంతోష్ అందరూ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత 1 ఇయర్ జూనియర్ కాలేజీని నడిపించుకున్న తర్వాత ఈరోజు సీఎం గారు గెలిచిన తర్వాత సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి దౌలతాబాద్ మండల్లో ఒక్క జూనియర్ కాలేజీ నడుపుకోలేని పరిస్థితి ఈరోజు మాకు బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తెచ్చిన కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న తిరుపతి రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం. 5 మండలాల్లో కోస్గిలనేమో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు, కోడంగల్లోనేమో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. దౌలతాబాద్లో అయితే ఒక్క పని అంటే ఒక్కటి లేదు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క భూమి పైరుపులు చేస్తున్నారు తప్ప మా దౌలతాబాద్ మండలి అభివృద్ధి మీద ఎవరు సోయలేదని మనవి చేస్తూ ఏదైతే పిలిపిచ్చామో పోలేపల్లి ఎల్లమ్మ దగ్గర మేము పాదయాత్రలో పాల్గొని మా కొడంగల్ నియోజకవర్గం ఓకే సీఎం గెలిచిన తర్వాత మాకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేము అభివృద్ధికి సహకరిస్తాం. మా దౌలతాబాద్ మండలిని కూడా మంచి కాలేజీలు తీసుకురండి, లేదంటే కొడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోస్గిలో ఒక మహిళా కాలేజ్ ఇచ్చారు, మళ్ళా మద్దూరికి డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. మరి మా దౌలతాబాద్ వాళ్ళు సీఎం గారికి ఓట్లు వేయలేదా? మరి మా దౌలతాబాద్ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడుగుతలేరని మనవి చేస్తూ ఇక్కడున్న 33 గ్రామ పంచాయతీలు అందరూ మన పార్టీలకు అతీతంగా ఫార్మా కంపెనీ వద్దు, కొడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చే విధంగా అందరం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో యూత్ కానీ అందరు రైతులు కానీ పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొనాలని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం.